హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వరాలయంకి వెళ్తున్నాం. త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ శివాలయం త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది నాసిక్ నుండి 24 నక్షిక్ రహదారిలో ఉంది. ఇది హిందూ దేవుడు శివునికి అంకితం చేసిన దేవాలయం. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద హిందూ వంశావళి నమోదు చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక్ సమీపంలో ఉంది. ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నవీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావు సాహెబ్ పార్నేర్కర్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్ధ కుంట పవిత్రమైన చెరువు భారతదేశం ద్వీపకల్పలో 2వ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం. కుండ అంచున సర్దార్ ఫడ్నవీస్, అతని భార్య ప్రతిమను చూడవచ్చు. ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు. ఫ్రెండ్స్, మొత్తానికి చేరుకున్నాం. ఇక్కడ నుండి ఇంకో 1 కిలోమీటర్ ఉంటది. సో మేము ఫస్ట్ ఫ్రెష్ అయి వెళ్ళి లైన్ లో నిలబడతాం దర్శనం కోసం. అప్పుడే ప్రత్యక్షం అవుతాడు. అసలు 3 నుంచి 4 సెకండ్లు ఉండిస్తాడు అంతే. 3 గంటలు తపస్సు చేస్తే 3 సెకండ్ల దర్శనం తప్పుతుంది. కాబట్టి మీ తప్పుదల ఎంత గట్టిగా ఉంటే మీ దర్శనం కూడా అంత గట్టిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే గుడిలోకి ప్రవేశించ ద్వారం. గైస్, మొత్తానికి దర్శనమైంది గుడి అన్న. దర్శనం కంప్లీట్. సేమ్ 9కి పోతే 2కి బయటకు వెళ్ళినాం. సరిపోయింది, నాకు సరిపోయింది. ఇంకా మేము తినొచ్చినాం కాబట్టి నేను తినడం వల్ల పరిస్థితి ఏందో చూడండి. గుడి చూపెడతాను. ఇక ఇది ఎగ్జిట్. Thanks for watching friends. Please subscribe and like and share. Keep supporting me.